హాయ్ అండి. ఈరోజు మనము ఎప్పుడు తినే ప్రాన్స్ బిర్యానీ టేస్ట్ కాకుండా డిఫరెంట్ టేస్ట్, న్యూ టేస్ట్‌తో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అంటే ప్రాన్స్, వంకాయి, మామిడికాయి వేసి చేసిన బిర్యానీ అండి. ఆ పుల్ల పుల్లగా తింటూ ఉంటే చాలా బావుంది. ఆ వంకాయ వేసి అసలు నేను వంకాయి, ప్రాన్స్, మామిడికాయ కర్రీ వండుకుందాం అనుకున్నాననమాట. సర్లే ఇలాగ బిర్యానీ ట్రై చేద్దామని చేశానండి. నిజంగా అమేజింగ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మధ్య మధ్యలో ఆ వంకాయ ముక్కలు, ఆ ఫ్రాన్స్ తింటుంటే ఆ మధ్యలో ఆ మామిడికాయ ముక్క పులుపు తగులుతూ ఎంత బాగుందో తెలుసా అండి. నిజంగా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ టైం టేస్ట్ చాలా చాలా బాగుందండి. ఇలాగా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వంకాయి, ఫ్రాన్స్, మామిడికాయ వేసిన బిర్యానీ నిజంగా అదిరిపోయింది. ముందు దీన్ని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా శుభ్రంగా వాష్ చేసిన రొయ్యలను మ్యారినేట్ చేసుకుందామండి రొయ్యలను. రొయ్యలన్నీ శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. ఈ పావు కేజీ ఉంటాయన్నమాట. పెద్దగా ఉన్నాయి. అందుకనే నాకు బిర్యానీ చేసుకోవాలనిపించిందనమాట డిఫరెంట్ టేస్ట్‌తో. ఇప్పుడు రైలును ఇలా బౌల్‌లో వేసుకొని మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకుందాము. ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం అన్నీ కలిపేసుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకుందాము. అన్ని ముక్కలు అదే రైలుకి కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పెట్టి బాగుంటుందనమాట. కొంచెంసేపు మ్యారినేట్ అవుతే ఈ పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఈ పావు కేజీ రొయ్యలకి ఆ వంకాయ, మామిడికాయ వేసిన దానికి ఇలా 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఇలా బాస్మతి రైస్ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాము. ఇలా నానితే రైస్ సాగి బాగుంటుందన్నమాట. ఉడికినప్పుడు చాలా బాగా ఉడుకుతుందన్నమాట. ముందుగా ఇలా నానబెట్టుకుంటే. ఇప్పుడు బిర్యానీకని నేను ఇలాగా పాత్ర కర్రీకని దళసరి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే దీనిలోనే దమ్ పెడతామని. కొంచెము బిర్యానీ అయినా ఇంకా దళసరిగా ఉన్నదని నేను ఇంత పెద్ద బౌల్ తీసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని ముందుగా బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక పెద్ద సైజు ఆనియను, పచ్చిమిరపకాయ చిరుకులు ఇలా ఆనియన్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక స్పూను పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము పెద్ద సైజు వంకాయ ముక్కలండి వేసాననమాట. పెద్దగా కోసానండి. ఎలాగో మనం దమ్ము పెడతాం కాబట్టి చిన్నగా కోయకుండా పెద్దగా కోసుకుంటే వంకాయ చిముడి అంటే మెత్తబడిపోకుండా ఆ పేస్ట్ అయిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని పెద్ద సైజుగా ఇలా కోసాననమాట. ఇప్పుడు మనము వంకాయ ముక్కలు కూడా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్‌లో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకుందాము. ఫ్రాన్స్‌లోంచి వచ్చిన వాటర్‌తో మగ్గుతుందనమాట. నేను ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టిన మిక్సీ జార్‌లోనే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టానండి. కొద్దిగా జీడిపప్పులు కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ క్లిప్ మిస్ అయింది. అది కూడా వేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని కడిగిన ఒక చిన్ని లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకుందాము. జ్యూసీగా ఉంటుంది. ఇంకా బాగా మగ్గుతుందనమాట. ఇప్పుడు ఫైనల్లీ మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. ఒక పెద్ద సైజు ఒక మామిడికాయ అన్నమాట ఇది. ఇలా పుల్లని మామిడికాయ అయితే బాగుంటుంది. త్వరగానే మగ్గిపోతుందనమాట. వాటర్ వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అసలు వంకాయ, ప్రాన్స్, మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది కూడా అన్నంలో కలుపుకుందంటే అదిరిపోతుందనమాట. నేను కొత్తిమీర వేసాను. పుదీనా కూడా ఉంటే వేసుకోండి. బిర్యానీస్కి పుదీనా వేసుకుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు నేను ఫైనల్లీ కస్తూరి మేతి వేసాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడు మనము అదే కస్తూరి మేతి కూడా వేసుకొని కలుపుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ ప్రాన్స్, వంకాయ, మామిడికాయ వేసిన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము బిర్యానీ రెడీ చేసుకుందాము. వేరే పాత్ర పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నూనె. కర్రీకి కూడా నేను సేమ్ ఇలాగే వేసానండి. 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇప్పుడు బిర్యానీకి కూడా 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసి మోల్ బిర్యానీ మసాలా కూడా వేసి ఫ్రై చేసుకొని ఇలా 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి, సన్నగా చీరిన ఉల్లిపాయ చీరికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిరపకాయ చీరికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కూడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఒక 2 టమాటాలు అండి, ఇవి ముక్కలు కట్ చేసుకున్నాను, చిన్ని ముక్కలు కట్ చేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు ఆయిల్లో బాగా మగ్గించుకుందాము టమాటా కూడా. ఇప్పుడు ఇందులో నేను ఓల్డ్ బిర్యానీ మసాలా వేసానండి. వేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా బాగా చిలక్కొట్టిన పెరుగండి, పెరుగు కూడా వేసుకొని కలుపుకుందాము. ఫైనల్లీ ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు చూడండి 2 గ్లాసులు బాస్మతి రైస్కి కరెక్ట్గా నేను 3 గ్లాసులు వాటర్ అయితే వేసానండి. 3 గ్లాసులు వాటర్ వేసి ఉప్పు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మరిగేటప్పుడు మనము రైస్ వేసుకుందాము. ఉప్పు చెక్ చేసేసుకుందాము. చెక్ చేసుకుని రైస్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా నేను దీంట్లో ఉన్న వాటర్ కర్రీలో వేస్తున్నాను, అడుగున అంటుకుపోకుండా ఉంటుందని. ఒక 2 గరిటెలు అయితే వాటరు పక్కన కర్రీ మీద వేసాను అనమాట. ఇప్పుడు వాటర్ నుండి సపరేట్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా ఇప్పుడు ఈ వాటర్లో వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ బిర్యానీ వాటర్లో వేసుకొని మగ్గించుకుందాము. ఆల్మోస్ట్ 80% మగ్గించేసుకుందామండి. చూడండి మన రైస్ అయితే బాగా మగ్గిపోయింది. నేను ఇలా సిమ్లో పెట్టి మగ్గించాను అనమాట, అడుగున అంటుపోకుండా మగ్గించుకోవాలి. పర్ఫెక్ట్గా వాటర్ అంతా లాగేసింది. మన 85% రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా 15% మనం దమ్ పెట్టుకుంటామన్నమాట. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము కర్రీ పైన ఈ రైస్ వేసేసుకుందాము. అందుకనే నేను బిర్యానీ చేసేది దళసరిగా ఉంటుందని తీసుకున్నాను. మనం దమ్ పెడతాం కాబట్టి అడుగున ఏం అంటుపోకుండా ఇలా మళ్ళీ దళసరి అని అట్ల రేకు కూడా పెట్టాను అనమాట. ఈ కర్రీ పైన మనం ఉడికించుకున్న రైస్ని వేసేసుకుందాము. చాలా ఫ్లేవర్స్తో ఉడికింది. ఆనియన్స్, టమాటా ఫ్లేవరు, ఆ బిర్యానీ మసాలా చాలా బాగుందండి. బాస్మతి రైస్ ఇలా ఉడికిన రైస్ కూడా మొత్తం రైస్ వేసుకుందాము. అది కడిగిన వాటర్ ఇలా టిల్బెట్ వాటర్ వేసాను అనమాట పైనుంచి. ఇప్పుడు మూత పెట్టుకొని ఎత్తు పెట్టుకుందాము. ఆవిరి బయట పోకుండా ఎత్తు పెట్టుకుందాం అనమాట. ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దామండి ఎలా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఎంతో టేస్టీ మన ఫ్రాన్స్ బిర్యానీ డిఫరెంట్ టేస్ట్తో రెడీ అయిపోయింది. ఆ పులుపుతో తింటే అదిరిపోయిందనమాట. మనకి గోంగూర ప్రాన్స్ వండుకుంటాం కదా, టేస్ట్ ఈ మసాలా బిర్యానీ టేస్ట్ అనమాట, బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్తో అదిరిపోయిందండి. నిజంగానే మీరు ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుందోనండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో తింటూ ఉంటుంటే ఆ వంకాయ, ఆ ఫ్రాన్స్ పెద్దగా ఉన్న వలన తినడానికి చాలా బాగున్నాయి అనమాట. ఆ మామిడికాయ ముక్క మధ్యలో తింటూ ఉంటుంటే కూడా చాలా బాగుంది. నిజంగానే మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ను ఎంజాయ్ చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ కూడా చేయండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుందండి ఈ ఫ్రాన్స్ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.